హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈ శ్రావణ మాసంలో మేమైతే ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ అరేంజ్ చేసాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఖమ్మం టు శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తికి అయితే మేమైతే ట్రైన్లో వెళ్తున్నాం. దానికోసం మాకైతే ట్రైన్ టైమింగ్ వచ్చేసి నైట్ 10 o'clock ఉంది. ఇలా సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్ళే ట్రైన్లో అయితే మేము శ్రీకాళహస్తి వెళ్తున్నాం. ఇది వచ్చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వ్యూ. నైట్ టైం అయితే ప్రకాశం బ్యారేజ్ వ్యూ ఇలా లైటింగ్తో దుర్గమ్మ టెంపుల్తో చాలా తలతల మెరిసిపోతూ చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ అయితే చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉంది. ఇలా నైట్ టైం అయితే జర్నీని చాలా ఎంజాయ్ చేశాం. అలాగే నెక్స్ట్ 6:30కి మేమైతే శ్రీకాళహస్తిలో దిగాం. ఇక్కడ నుంచి ఒక ఆటోలో టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాం. ఇలా వస్తుంటే టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. విత్ మార్నింగ్ వచ్చే శివ మంత్రాలతో టెంపుల్ వ్యూ అయితే మనకి చాలా పీస్ఫుల్గా అండ్ ఆహ్లాదంగా అనిపించింది. ఇక్కడైతే మనం శివుణ్ణి వాయులింగం రూపంలో అయితే దర్శించుకోవచ్చు. అలాగే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చాలా బాగా చేస్తారని అయితే మనకైతే చరిత్రలో ఉంది. ఇలా మార్నింగే మేమైతే ఒక రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇలా దర్శనానికి స్టార్ట్ అయ్యే టెంపుల్ వ్యూ మొత్తం ఇలా నడుచుకుంటూ మేమైతే సందర్శించాము. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళేది ఇక్కడ నుంచి మనమైతే టికెట్ తీసుకొని దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళాం. దర్శనం పూర్తి చేసుకున్న 1 hour లోపు నెక్స్ట్ రూమ్కి వచ్చేసి ఒక 1 hour వరకు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ తిరుపతికి బయలుదేరాలని చెప్పి టిఫిన్ చేసాం. ఇక్కడ నుంచి తిరుపతి అయితే చాలా దగ్గరని నెక్స్ట్ మేమైతే బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇలా బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి నెక్స్ట్ తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇలా శ్రీకాళహస్తి ట్రిప్ అయితే చాలా సింపుల్గా పూర్తి చేసుకొని నెక్స్ట్ అయితే మేము తిరుపతికి బయలుదేరాం. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.